ఐఏఎస్ తెచ్చింది మనం, ఐపీఎస్ తెచ్చింది మనం. తెలుగు భాషను మ్లేచ్ఛ భాష అన్నారు. అరే ఏం భాష మాట్లాడుతున్నాడు మ్లేచ్ఛుడా అంటే, తెలుగు భాషలో డిక్షనరీ, మొట్టమొదటి డిక్షనరీ మంది మీ నాయన రాజు, ద కింగ్. మనం ఇచ్చాం. సిపి బ్రౌన్, హీ వాజ్ ఎ మిషనరీ. ఆయన కలెక్టర్ మాత్రమే కాదు, మిషనరీ. తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పేపర్ మనది. తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పుస్తకం మనది. వీళ్ళకు వాళ్ళ సొంత రామాయణం మహాభారతాలు కూడా ట్రాన్స్లేట్ చేసుకునే దిక్కు లేదు. అది చేసింది మనమే. నిజం చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పట్లేదు. మొట్టమొదటి ట్రాన్స్లేషన్ చేసింది కూడా మనమే. వాళ్ళు అది కూడా చేయరు. ఎందుకంటే విద్య పంచకూడదు. వాళ్ళ రాజ్యంలో విద్య పంచకూడదు. మన రాజ్యం అందరికీ విద్య. ప్రతి ఒక్కరూ చదవాలి. ఎందుకు? ఇదిగో నల్లట్ట పుస్తకం కూడా చదవాలి. అర్థమవుతుందా? నల్లట్ట పుస్తకం చదివితే దిమాగ్ ఖరాబ్ అవుతుంది, దిమాగ్ ఫిరాయిస్తుంది. మనిషి వెంటనే మనిషి అవుతాడు. ఈ రాజ్యం మనుషుల కోసం రాజ్యం. ఆ రాజ్యం తలకాయలో నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే రాజ్యం, భుజాల్లో నుంచి వచ్చిన వాళ్ళకే రాజ్యం. ఈ రాజ్యం అందరి రాజ్యం, అందరికీ సుభిక్షత, అందరికీ పట్టభద్రత్వం. అలెగ్జాండర్ డఫ్ అనే ఒక ఆయన, ఎంతమంది ఉన్నారు ఈ పేరు? ఒకరు, ఇద్దరు, ముగ్గురు, ఒకే ఒక 10-15 ఉన్నాయి. మిగిలిన ఒక చెంచా నీళ్లు తీసుకొని దూకండి. అలెగ్జాండర్ అంటే పొరపాటున మీద గ్రీకు ఒక ఆయన వచ్చాడు గుర్రం వేసుకుని, ఆయన అనుకుంటారు కాదు, ఈయన వేరే. అలెగ్జాండర్ డఫ్. ఈయన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం పైన ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చాడు. ఏం ఇన్ఫ్లుయెన్స్ తెలుసా? నా పిల్లలు చదవాలి, మా భారతీయ పిల్లలు చదువుకోవాలి. వీళ్ళు అన్నారు, ఎందుకు, మాకు అవసరం లేదు, మీ పాశ్చాత్య విద్యతో మేమేం చేస్తాం, మేము మంత్రాలు చదువుతాం. ఆయన అన్నాడు, మంత్రాలకు చింతకాయలు నైరాల్తా హై. అలెగ్జాండర్ డఫ్ నో, చదవాలి, మన పిల్లలు చదవాలి. ఆంగ్ల భాషలో చదవాలి, ప్రతి భాషలో చదవాలి. తెలుగులో చదవాలి, తమిళంలో చదవాలి, బెంగాలీ కావాలి. పుస్తకాల తర్వాత పుస్తకాలు, పుస్తకాల తర్వాత. ఈ అలెగ్జాండర్ డఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత ఈశ్వరచంద్ర విద్యాసాగర్, అలాగే రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వాళ్ళు నిలబడి, ఎస్ మా పిల్లలు చదవాలి, మా పిల్లలు కూడా చదవాలి, మంత్రాలకు మేమేం చేసుకోవాలి, అసలు